లోక్సభ రాజ్యసభ ఎంపీల యొక్క శాలరీస్ హైక్ చేస్తూ కేంద్రం సర్క్యులర్ జారీ చేసింది. 24% హైక్ అవుతున్నాయి. శాలరీస్ అలవెన్సెసే కాదు, పెన్షన్స్ కూడా, వాళ్ళ డైలీ అలవెన్స్లు కూడా పెరిగిపోతున్నాయి. ఇది కూడా రిట్రాస్పెక్ట్ ఎఫెక్ట్ ఏప్రిల్ 1, 2023 నుంచి ఇది అప్లికబుల్ అవుతుంది. పార్లమెంటేరియన్స్ శాలరీస్ అలవెన్సెస్ సంబంధించి ఒక ప్రత్యేకమైన చట్టం ఉంది. మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ యాక్ట్ 1954, శాలరీ అలవెన్స్ అండ్ పెన్షన్ ఆఫ్ ఎంపీస్ యాక్ట్ 1954 అనమాట. దీని ప్రకారం కేంద్రం వాళ్ళ శాలరీస్ అలవెన్సెస్ ఇవన్నీ పెంచొచ్చు అనమాట. మనం చూస్తే కనుక ఎంపీలు యొక్క వేతనాలు అలవెన్స్లు ఇవన్నీ కూడా బాగా పెరిగాయి. ఎంపీల వేతనం ₹1,00,000 నుంచి ₹1,24,000 మేర పెరిగింది. అదేవిధంగా వాళ్ళ రోజువారీ భత్యం డైలీ అలవెన్స్ అనేది ఇప్పుడు 2,000 ఇచ్చేవాళ్ళు, అది ₹2,500 మేర పెరిగిందనమాట. దాంతోపాటు ఎవరైతే మాజీ ఎంపీలు ఉంటారో వాళ్ళ పెన్షన్ ₹25,000 నుంచి ₹31,000 పెరిగింది. ఈ విధంగా పెంచుతున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పెంచిన వేతనాలు పెన్షన్స్ ఇవన్నీ కూడా ఏప్రిల్ 1, 2023 అంటే 2 సంవత్సరాల క్రితం నుంచి వాళ్ళకి అప్లికబుల్ అవుతాయని చెప్పి కూడా చెప్పిందనమాట. మనకు తెలుసు, ప్రత్యేకంగా పార్లమెంటేరియన్స్ కోసం ప్రత్యేక చట్టం ఉంది, శాలరీ అలవెన్స్ అండ్ పెన్షన్స్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ యాక్ట్ 1954. అదేవిధంగా చాలా రాష్ట్రాల్లో అక్కడ రాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు కూడా వేతనాలు పెరిగిపోయాయి అనమాట. రీసెంట్గా కర్ణాటక రాష్ట్రం అక్కడ స్టేట్ ఎమ్మెల్యేస్కి 100% శాలరీస్ పెంచేసింది. ఇంక్లూడింగ్ సీఎం మినిస్టర్స్ అందరూ కూడా జీతాలు పెంచిందనమాట. సో కర్ణాటక ముందు జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా అక్కడ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్స్ ఏదైతే ఉన్నాయో ఎమ్మెల్యేలకు ఇచ్చే ఫండ్స్ 3 కోట్ల నుంచి 4 కోట్లకి పెంచారనమాట. అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎంపీలు జీతాలు కూడా వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ లైబిలిటీస్ కూడా ఉంటాయి. మనకు తెలుసు, వాళ్ళకు కూడా ఎడిక్వేట్ వేజెస్ ఉండాలి, ఇన్ఫ్లేషన్ పెగ్డ్ ఎడిక్వేట్ వేజెస్ ఉండాలన్నమాట. అంటే ద్రవ్యోల్బణం పెరుగుతుంది కాబట్టి వాళ్ళకు కూడా ఆ వేజెస్ ఉండాలి. పార్లమెంట్ మెంబర్స్కి ఢిల్లీలో క్వార్టర్స్ ఇస్తారు, టెలిఫోన్ అలవెన్స్ ఉంటుంది, పిఏ అలవెన్స్ ఉంటుంది. దాంతోపాటు వాళ్ళకి పార్లమెంట్ సెషన్ జరిగేటప్పుడు ఫ్లైట్ టికెట్స్ ఉంటాయి. ఇలా చాలా అలవెన్సెస్ ఉంటాయి అనమాట. జీతం అక్కడ నామం మాత్రమే, మెయిన్ అలవెన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి. దాంతోపాటు పార్లమెంటరీ క్యాంటీన్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా తక్కువ రేట్కి వచ్చేస్తాయి. అక్కడ ఫెసిలిటీస్ అన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ పక్కన పెడితే జేఎస్ మిల్ అనే పొలిటికల్ థింకర్ ఒక మాట అంటారు. ఆయన బ్రిటిష్ పార్లమెంట్లో ఎంపీగా కూడా చేశారనమాట. ఎంపీలకి జీతాలు వద్దు, మెంబర్షిప్ ఇన్ పార్లమెంట్ ఈజ్ ఎ హానర్ అని చెప్పి. కాకపోతే ఎంపీలు ఎవరైతే నిజంగా నిజాయితీగా బతుకుతారో వాళ్ళకి ఖచ్చితంగా శాలరీ కావాల్సిందే. వాళ్ళ మెయింటెనెన్స్ ఖర్చే చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఉండే అలవెన్స్లు, టెలిఫోన్ అలవెన్స్ కావచ్చు, అసిస్టెన్స్ పిఏ అలవెన్స్ కావచ్చు, తర్వాత ఫుడ్ అలవెన్స్లు కావచ్చు, రకరకాల అలవెన్స్, ట్రావెల్ అలవెన్స్ కావచ్చు. వీటితో పాటు వాళ్ళకు కొంత శాలరీ కూడా ఉండటం వల్ల వాళ్ళకి ఇతరత్ర వేరే వ్యాపారాలు వేరే పనులు చేయకపోయినా వాళ్ళు ఎంపీగా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట.